గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గించే పుదీనా కారపొడిని తయారు చేయడానికి ముందుగా పుదీనాని శుభ్రంగా కడిగి పలుచటి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరిన పుదీనాని కొలిచి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత అరకప్పు ధనియాలు, పావు కప్పు జీలకర్ర, కారానికి తగినట్లుగా ఎండుమిర్చి వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేగిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను ఆయిల్ వేసుకుని రెడీ చేసి పెట్టుకున్న పుదీనాని వేసుకుని పుదీనా మాడకుండా తక్కువ మంట మీద క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి చల్లారిన పోపు దినుసుల్ని వేసుకోవాలి. వీటిని ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత చల్లారిన పుదీనాని కూడా వేసుకుని 4 వెల్లుల్లి రేఖలు, కొద్దిగా చింతపండు, రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకుంటే పుదీనా కారపొడి చాలా టేస్టీగా ఉంటుంది.